వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। వాతావరణం బాగోలేదు। ఇన్ హిందీ మౌసం అచ్చా నహీ హై। వాతావరణం అంటే హిందీలో మౌసం అంటారు, బాగోలేదు అంటే అచ్చా నహీ హై। వాతావరణం బాగోలేదు। ఇన్ హిందీ మౌసం अच्छा नहीं है। In English, the weather is not good. చాలా చల్లగా ఉంది। ఇన్ హిందీ बहुत सर्दी है। చాలా అంటే बहुत, చల్లగా అంటే सर्दी, ఉంది అంటే है। చాలా చల్లగా ఉంది। ఇన్ హిందీ बहुत सर्दी है। In English, it is very cool. నువ్వు సమయానికి ఇంటికి రావాలి। ఇన్ హిందీ తుమ్హే సమయ పర్ ఘర్ ఆనా చాహియే। నువ్వు అంటే తుమ్హే, సమయానికి అంటే సమయ పర్, ఇంటికి అంటే ఘర్, రావాలి అంటే ఆనా చాహియే। నువ్వు సమయానికి ఇంటికి రావాలి। ఇన్ హిందీ తుమ్హే సమయ పర్ ఘర్ ఆనా చాహియే। ఇన్ ఇంగ్లీష్ యూ షుడ్ కమ్ హోమ్ ఆన్ టైమ్। నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇన్ హిందీ తుమ్ ఐసా క్యూ కర్ రహే హో। నువ్వు అంటే తుమ్, ఎందుకు అంటే క్యూ, ఇలా అంటే ఐసా, చేస్తున్నావు అంటే కర్ రహే హో, ఎందుకు అంటే క్యూ, చేస్తున్నావు అంటే కర్ రహే హో। నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇన్ హిందీ तुम ऐसा क्यों कर रहे हो। इन इंग्लिश वाई आर यू डूइंग लाइक दिस। దారిలో ఏదో ఒకటి తింటాను। ఇన్ హిందీ రాస్తే మే కుచ్ ఖా లూంగా। దారిలో అంటే హిందీలో రాస్తే మే, ఏదో ఒకటి అంటే కుచ్, తింటాను అంటే ఖా లూంగా, దారిలో ఏదో ఒకటి తింటాను। इन हिंदी रास्ते में कुछ खा लूंगा। इन इंग्लिश आई विल ईट समथिंग ऑन द वे। బయటివి ఏమి తినకు। ఇన్ హిందీ బాహర్ కా కుచ్ భీ నా ఖాయే। బయటివి అంటే బాహర్ కా, ఏమి అంటే కుచ్, తినకు అంటే నా ఖాయే। బయటివి ఏమి తినకు। ఇన్ హిందీ बाहर का कुछ भी ना खाए। इन इंग्लिश डू नॉट ईट एनीथिंग आउटसाइड। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।